నమస్తే అండి. కే సత్యవతి భక్తి పాటల ఛానల్కు స్వాగతము. శివపురాణం పంచమాశ్వాసము. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గజాసుర వృత్తాంతము. సౌనికాది మునులారా, స్వీయ గణములొనర్చు సేవలగొనుచు పార్వతీ పరమేశ్వరులు కైలాసమున సుఖజీవనము గడుపుచుండిరి. మునులు దేవతలు మొదలైన వారు మూడు లోకములందు యజ్ఞములు క్రతువులు మొదలైనవి చేయుచు ధర్మబద్ధులై ఉండిరి. ధనధాన్యాది సంపదలు సమృద్ధిగా నుండుట వలన ప్రజలు సుఖము అనుభవించుచుండరి. అది ఇట్లుండగా తారకాసుర వంశస్థుడైన గజాసురుడు తన తపోబలము వలన బ్రహ్మదేవుని నుండి అనేక వరములు పొంది ముల్లోకముల ప్రజలను ముప్పు తిప్పలు పెట్టెను. శోణితపురము రాజధాని పరిపాలించతొడగెను. గజాసురుడి నయముడు కూడా గడగడలాడుచుండెను. పరమేశ్వర భక్తుడైన యదానపుడు ప్రతిదినము తన ఊరి నుండి కైలాసమునకు పోయి అచ్చట శివుని ప్రత్యక్షముగా పూజ చేసి వచ్చుచుండెడువాడు. అతడి రాజ్యపాలన ఎంత చక్కగా చేసిననో రాక్షసుడైనందున ప్రజలు భీతిల్లిచుండిరి. ఒకనాడు దేవేంద్రుని సభలో నారదుడ రక్కసుని గొప్పతనం మెరుగుపరచగా, దేవేంద్రుడు భవిష్యత్తులో మనము గజాసురుని వలన బాధలు పొందేదమేమో అని నారదుడ అనెను. నారదుడు అచ్చట నుండి తన యొక్క సంచారమునకు పోయాను. ఆ మహర్షి గజాసురుని సభకేగి గౌరవింపబడి, గజాసురా, నీవు ఈశ్వరుని సేవించుటకే ప్రతిదినమును కైలాసమునకు పోయి వచ్చుట కంటే అతన్ని ప్రార్థించి నిత్యము నీ పూజలు అందుకొనుటకు గాను ఆయననే నీ కేకుట కన్నా ఆ ఈశ్వరుని నీ హృదయమందు కొలువుంచుకొని బాగుండునని ఉపాయము బోధించి వడిలిపోయాను. అంతరము ఆ గజాసురుడు ఈశ్వరుని ధ్యానించి ఈశ్వర సాక్షాత్కారము పొంది లింగరూపమున శివుడతని హృదయమున ఉండిపోవుటకు వరము పొందాను. ఆ విధముగా శంకరుడు ఆ రాక్షసుని హృదయమున నుండా ఎరుగక కైలాసమందు రుద్రాది గణములు పార్వతీ శివుని జాడలో కూర్చి వెదురసాగిరి. పార్వతి పంపగా జయ విజయములు పరిచారకులు వెతికి ఫలశూన్యులై తిరిగి వచ్చిరి. పార్వతి వాక్యానుసారులై రుద్రగణములు ముల్లోకములందును శంకరునికై వెతకసాగిరి. వారు శోణితపురమున గామ రూపధారులై సంచరించి గజాసురుని హృదయమున లింగరూపమున్న శంకరుడున్నాడని తెలుసుకొని ఆ విషయము పార్వతికి తెలియజెప్పిరి. జనార్దనునికి పార్వతి ఆ విషయము తెలియజెప్పి శంకరుని కైలాసమునకు తీసుకొని రమ్మని ప్రార్థింప, అతడట్లేని శివుని కైలాసాచలమునకు వచ్చున్నంత వరకు నిన్ను లక్ష్మీ గణపతులు సంరక్షించుచుందరని చెప్పాను. అనంతర ఆ జనార్దనుడు బ్రహ్మ దేవేంద్ర తీసుకొని రుద్రగణ సమేతుడై మారు రూపములతో శోణితపురమునకు జనెను. గజాసురుడు అంతమగుట. జనార్దనుడు బ్రహ్మ దేవేంద్రుడు గంగిరెద్దు ఆటగాండ్రుగా వేషము కల్పించుకొని రాజభవనమునకు ఎదుటగల మధ్య వీధిలో ఈశ్వర స్తోత్రములనర్చుచు వారి ఆటపాటల వలన ప్రేక్షకులకు ఆనంద పరవశులుగా చేసిరి. రాజానుసారులు అయిన కొంతమంది చారులు వారిని రాజసభకు కొనిపోయిరి. అక్కడ వారు రాజునకు నమస్కరింపగా, గజాసురుడు మీరు బాగుగా గంగిరెద్దాట ఆడించిన ఉత్తమ బహుమతి నిత్తున అనెను. అంత జనార్దనుడు విచిత్ర విధమున ఆ గంగిరెద్దును ఆడించుచు సాంబ సదా శివాను స్తోత్రములు చేయుచు అచ్చట గడుంగడు ముచ్చట కూర్చుచు రాజును మెచ్చుకొనున్నట్లు చేశాను. గజాసుర హృదయమున లింగరూపమున్న శంకరుడు స్తోత్రగాత్రములకు ఆనంద పరవశుడై ఉబ్బుపోయాను. శంకరుడు ఉబ్బుపోయి కంఠగతమగుట వలన గజాసురుడు బాధపడసాగాను. గజాసురుడు శంకరుని ప్రార్థింపాదడు, గజాసురా, నీకు మరణము తప్పదు కనుక వరమున అడుగు మిచ్చదనెను. శంకర సన్నిధానము నుండి పూజలు పొందినట్లుగా అతడు వరమ తీసుకొనెను. గజాసురునితో నీవు ఎలుక వైనా సన్నిధానము నుండు అని వచించి అతని పొట్ట చీల్చుకుని శంకరుడు వెలుపలికి వచ్చెను. అప్పుడు గజాసురుని మంత్రులు సైన్యము దేవతలతో
తలబడ శ్రీ మహావిష్ణువు వారిని చక్రముచే ఖండించి లోకరక్షణ గావించెను. అంతట బ్రహ్మ విష్ణువును స్తోత్రములతో ముంచెత్తెను. తన రుద్రగణములను తీసుకొని కైలాసచలమును కేగి సుఖాసీనుడై మునులు మొదలగు వారిని కూర్చున్నట్లుగా జ్ఞాపించి పార్వతీ వృత్తాంతం అందచేయుటకు నందీశ్వరుడు మొదలగు వారిని పంపెను. అభ్యంగన స్నానాదులు పూర్తి చేసుకున్నట్టుకే పార్వతి స్నానకాల కేగుచు సింహద్వారమునకు కావలిగానున్న లక్ష్మీ గణాధిపతులకు తన అనుమతి లేకుండా ఎవ్వరినీ లోపలికి ప్రవేశింపవలదని చెప్పాను. అందువలన లోనికి పోవుటకు వచ్చిన నందీశ్వరుడు, ఓయి నేను ఈశ్వరాజ్ఞానుసార వర్తనుడగుట వలన నన్ను ముల్లోకములు ఎచ్చటా సంచరించిన ఎవ్వరును వారించరని పలికి అతనితో సమరమునకు తలపడెను. సింహద్వారమందు జరుగుచున్న ఈ సమర వృత్తాంతము పరిచారిక వలన ఎరిగి లక్ష్మీ గణపతులకు రక్షణగా తన దేవీ గణములను పంపెను. లక్ష్మీ గణపతులతో కలిసి దేవీ గణములు కూడా రుద్రగణములను చావగొట్టగా వారు శంకరునికి ఆ విషయం తెలియజేశారు. అచ్చటున్న నారదుడు ఈశ్వరాజ్ఞచే ధిక్కరించుచున్నారా అనెను. వెంటనే శంకరుడు ఉగ్రుడై త్రిశూలం వడి లక్ష్మీ గణాధిపతులకు తలలు ఖండించెను. తాను కడుగు ఆరాభముగా పెంచిన లక్ష్మీ గణాధిపతులు తలలు ఖండించుట వలన పార్వతి అతి విచారంతో నుండెను. శంకరుడు బ్రహ్మ విష్ణువులను వెంటబెట్టుకుని సౌధాంతరమున మంగళాలంకార శోభితమగు పార్వతి వద్దకు కేగి ఆమె శంకరునితో మాట్లాడలేదు. విష్ణువు విషయం గ్రహించి పార్వతి విచారమును వీడుము, గజాసురుని మరణ కారణముగా లోకములెల్లా ఇప్పుడు ఆనందముగా నున్నవి. నీవేమైనను వరములు కోరుకొమ్మిచ్చదనని ఆమె కొంత సంతసించి లక్ష్మీ గణపతులను బ్రతికింపమని కోరెను. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కైలాసమునకు వెడలి గజాసురుని శిరస్సునకు గణాధిపతులు మొండములను చేర్చి బ్రతికించిరి. ఆ విధముగానే మిక్కిలి 20 గణాధిపతులు మొండములకు ఏనుగులు శిరస్సు చేర్చి బ్రతికించిరి. పార్వతి మిక్కిలి సంతసించెను. ఆ పరబ్రహ్మ అయిన విశ్వదర్శి అచ్చటకు వచ్చి పార్వతీ శంకర్లకు నమస్కరించి తన కుమార్తెలైన లక్ష్మీ మొదలగు వారికి లక్ష్మీ గణాధిపతులకు ఇచ్చి వివాహం చేయుటకు అంగీకరించబడెను. ఉపబ్రహ్మ కుమార్తెలను 21 లక్ష్మీ గణపతులకును శుభముహూర్తమున పరిణయములు జరిగినవి. గణపతి సర్వ గణాధిపత్యము పొందుట. ఒకనాడు శంకరుని పార్వతీ లక్ష్మీ గణాధిపతులకు సర్వగణాధిపత్యాధికారి మొసగడని కోరెను. అంత కుమారస్వామి వచ్చి తనకు సర్వగణాధిపత్యం ఇయ్యవలనని పార్వతీ శంకరులను కోరెను. అప్పుడు శంకరుడు, కుమారా, దేవగణాధిపత్యం వహించి ఇంటివి కదా, లక్ష్మీ గణాధిపతులకు రుద్రగణాధికారం ఇచ్చదనన కుమారస్వామి అంగీకరించలేదు. శంకరుడప్పుడు, కుమారులారా, సర్వగణాధిపత్యము వహించుట నేను చెప్పగొనదగిన గొప్పదైన విషయము. అది సామాన్య విషయము కాదు. కనుక మీలో ఎవ్వరూ భూమిపై ఉన్న క్షేత్రములు వీక్షించి భూప్రదక్షిణములు త్వరితముగా చేసేదరో వారికి గణాధిపత్యం ఒసంగదమనెను. వెంటనే కుమారస్వామి నెమలి వాహనంపై వెడలిపోయెను. గణపతి ఎలుక అధిరోహించి వెడలెను. మొదట తల్లి వద్దకేగి పెద్ద బొజ్జతోడను మూషిక వాహనంతోడను భూమండలము చుట్టి రాలేనని ఊహించియే శంకరుడిట్ల పరీక్ష పెట్టినాడని పార్వతి అతనికి శ్రీ మహావిష్ణువు వద్దకేగి ఉపాయం అడుగుమనెను. గణపతి పల్లెయని జనార్దనుని వద్దకు వెడల అతడు పోయి శివపంచాక్షరి మంత్రం 5 సార్లు పఠించి పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించి భూ ప్రదక్షిణ ఫలమే గాక తీర్థక్షేత్ర స్నానాదులకు పుణ్యఫలం కూడా లభ్యమగునని తెలుపు. అతడు వెడలి పార్వతీ శంకరులు వెనుక వైపున దర్భాసనముపై ఆసీనుడై 5 లక్షల సార్లు పవిత్ర శివ పంచాక్షరిని జరిపెను.
పార్వతీ పరమేశ్వరులకు ఎదురుగా నమస్కరించి నిలిచెను. అది చూచి సభలోని వారు గణపతి భూప్రదక్షిణ మనర్చకుండగానే సర్వగణాధిపత్యము కోరుచున్నాడని కొనసాగిరి. అంతట కుమారస్వామి అచ్చటకు వచ్చి తనకన్నా ముందుగా ప్రతి క్షేత్రమందు గణపతి స్నానపానాదులు నడిచినాడని తాను స్నానాదులు నడచకే భూప్రదక్షిణం చేసితననియు చెప్పి తనకంటే శక్తి సంపన్నుడైన గణపతియే సర్వగణాధిపత్యమునకు తగినవాడని నిర్ణయించాను. తరువాత ఒక సుముహూర్తమున గణపతికి పవిత్ర నదితో యముల సర్వగణాధిపత్యాధికార పట్టాభిషేకం అనర్చిరి. సకల లోకవాసులు దానికి ఆనందించరి. జననీ జనకులకు గణపతితో కుమార, నిన్ను అర్చించు వారి యొక్క సర్వకార్యములను సమకూలుడవై సిద్ధిని గూర్చుచుండ మని పలికిరి. దేవతలు గణపతికి వివిధ అస్త్ర శస్త్రాయుధములు నొసంగిరి. ఈ గణపతి చరిత్ర ఎవరు పఠించినను లిఖించినను విన్నను సర్వ పాపహరణమై శుభములను పొందెదరు. విఘ్నేశ్వరుడు ఎవరేది కోరి అర్చించినను తప్పక సిద్ధించును అని సూతుడు శౌనకాది ముని ప్రముఖులకు చెప్పి వారి అభ్యర్థనపై త్రిపురాసుర సింహార కథనిట్లు చెప్పతొడంగాను. త్రిపురాసుర సంహారము. మునులారా తొలి తారకుండంతమగు వేళకు తారకాసురుని భార్య తన కుమారులైన తారకాక్షుడు, కమలాక్షుడు, విద్యున్నాలియను వారలను పాతాళలోకమునకు తీసుకొని పోయి అచ్చట వారలకు శుక్రాచార్యునిచే విద్య గరిపించుచు అల్లారు ముద్దుగా వారలను పెంచి పెద్దల చేసి తన భర్త యొక్క యావత్ వృత్తాంతము వారలకు తెలియపరిచెను. తమ తండ్రిని గురించి తెలుసుకుని అనంతరము ఆ ముగ్గురును మేరు పర్వతమున నన్నపాన సేనాదులు లేకుండగానే 10,000 సంవత్సరములు బ్రహ్మను గూర్చి తపస్సు చేసుకొనిరి. బ్రహ్మవారి యమోఘ తపస్సును ఆనందించి ప్రత్యక్షమై వరములు కోరుకొనడమనెను. అంత దారకాసుర తన తనయులు రథము కానట్టి రథముతో, విల్లుగాని విల్లుతో, బాణము గాని బాణముతో ఎవడైనా రధికుండు తమ్ము చంపినా చచ్చునట్టును లేనిచో మృతియే లేకుండానట్లు చేయవలెననియు ధనధాన్యాదులతో విలసిల్లునట్లును ఎల్లప్పుడూ శంకర భక్తులై ఉండునట్లును సువర్ణ రజిత అయస్కాంత నిర్మాణపురములందే తాము నివసించుచున్నట్లును వరములు ప్రసాదించుడని కోరిరి. పల్లె అని బ్రహ్మ విశ్వకర్మను పిలిచి వారలను తగు రీతి పురంబుల నిర్మించమని మాయమైనను బ్రహ్మజ్ఞానానుసారముగా విశ్వకర్మ వారలకు త్రిపురపురమును నిర్మించెను. భూమండలమునకు అందకుండా ఆకాశమందే నుండి భంగి ఆ 3 పురములను సర్వ ప్రకృతి సౌందర్య లక్షణములతో శోభించునట్టుగా విశ్వకర్మ నిర్మించెను. తారకాక్షుడు సువర్ణపురమున, కమలాక్షుడు రజితపురమున, విద్యున్మాలి అయస్కాంతపురమున నివసింప ప్రారంభించరి. ఆ 3 నగరసులకు త్రిపురములని పేరు పెట్టిరి. ఆ 3 రక్కసులను సత్యలోకము నుండి పాతాళలోకము వరకు నిచ్చ వచ్చినట్లు సంచరించుచు ఎలరు అనేక బాధలు పెట్టిరి. ఆ బాధలన్నిటినీ దేవేంద్రులు బ్రహ్మ వద్దకేగి మొరపెట్టుగనగా విధాత వారినందరినూ వెంట నిడుకొని శ్రీ మహావిష్ణు వద్దకు వెడలి త్రిపురసురుల బాధల గూర్చి తేట తెల్లముగా చేసెను. శ్రీ మహావిష్ణువు విషయము నెరిగినవాడే త్రిపురాసురులను తపోనిష్ట గలవారును పరమేశ్వర భక్తి కలవారును గనుక వార్లకంత శక్తి ఉన్నదని గ్రహించి ఆ రక్కసుల అజ్ఞానులగును శక్తి లేని వారుగను చేయి సంకల్పించుకొనెను. ఆ సమయమున శ్రీ మహావిష్ణువు బుద్ధిమతం ఉద్భవింపజేసి కొన్ని బౌద్ధ మత గ్రంథములను తయారుపరిచి బుద్ధుని శిష్యులకు సృష్టించి త్రిపురాసురులను జ్ఞాన శూన్యులుగాను, భక్తి భావ శూన్యులుగాను, కర్మ శూన్యులుగాను అనర్చుడని వారలను త్రిపురములకు పంపెను. బ్రహ్మేంద్రాదులప్పుడు జనార్దనునికి నమోవాక్యములు అర్పించి స్వస్థానములకు ఎగిరి. బౌద్ధ సన్యాసులు త్రిపురములకు సమీపమున గల ఒక వనమున నివసించుచు జనులకు బౌద్ధ మత ప్రబోధం అనర్చుచుండే. ఆ బౌద్ధ మత సన్యాసుడను తెలుపుమనిరి. ఆ సమయమందు శ్రీ మహావిష్ణువు కల్పించిన మాయా త్రిపురాసురులను ఆవహించి ఉండుట
వారలా సన్యాసులు బోధించిన కర్మరాహిత్యము బంధరాహిత్యము మొదలైన బోధనలు పూర్ణ సత్యములని గ్రహించిన వారై బౌద్ధ మతమును స్వీకరించుడు ఒప్పుకొనిరి. ఆ సన్యాసులతో త్రిపురాసురాదులు వనమున గల బుద్ధుని చెంత కేగి అహింస పరమోధర్మ మొదలైన బోధనలు విని ప్రజలతో సహా కర్మశూన్యులై నిత్య కర్మలను తిలోదకములిచ్చి యజ్ఞానులై పుణ్యకార్య ద్వేషులై తిరుగుట మొదలుపెట్టుట వలన వారెప్పటికీ నుండియో సంపాదించిన పుణ్యము తరిగిపోయాను. శ్రీమన్నారాయణుడు ఆ సమయంను గ్రహించి భూమిని రథముగా భాస్కర చంద్రులను రథచక్రములుగా పంచవేదములను పంచస్వములుగా విధాతను రథచోదకునిగా మేరు పర్వతమును ధనస్సుగా ఆదిశేషుని వారి త్రాడుగా చేసుకొని తనను తానే నారాయణాస్త్రముగా నేర్పరచుకొని ఈశ్వరుని రథమందు ఆ త్రిపురములను బాణములతో బుగ్గెగ చేశాను. సర్వలోకవాసులు సంతోషించరి. ఆ సమయమున శ్రీమన్నారాయణుడు బుద్ధునితో పోయి కలియుగ ప్రారంభము నుండి నీవు వచ్చినట్లు ప్రవర్తించుము, అదియుగాక కలియుగమున వరకు నీకు పాపములొనర్చు వారి చెంత వసించుమనెను. విధాత మొదలైన వారందరూ నారాయణుని వద్దకు సెలవు తీసుకుని స్వస్థానములకేగిరి. మహర్షులారా, ఈ త్రిపురాసురుని సంహార వృత్తాంతము శాంతము జరిగిన లిఖించిన సర్వ దుఃఖాదులు నశించి ఆనందమొందెదరని సూతుడు సౌనుకాదులకు తెలియపరిచెను. అనంతరము మహర్షులు కోరిపై సూతులవారు జలంధరాసుర వృత్తాంతము చెప్పసాగిరి. ధన్యవాదములండి. నమస్తే. 2వ వీడియో వస్తుంది, తప్పక వినండి, అందరికీ షేర్ చేయండి. ధన్యవాదములు.